ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 8వ తేదీ రాబోయేటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ రామచంద్రస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, సీతారాముల యొక్క కరుణా కటాక్షం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా రామచంద్రస్వామిని ప్రార్థిస్తూ, ఇక ఈ వారం అనగా 6 ఏప్రిల్ నుండి 12 ఏప్రిల్ వరకు ఈ వారం గ్రహస్థితిని ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆహార సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటము, వేళకు భోజనం చేయకుండా వేళ తప్పి భోజనం చేయటం వల్ల ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు, తద్వారా గ్యాస్ట్రిక్ లేదా అసిడిటీ ఇలాంటి సమస్యల వల్ల బాధపడే అవకాశం ఉంది. కనుక అలాంటి స్థితి రాకుండా చక్కగా ఆహార నియంత్రణ పాటించాలని ముఖ్యంగా చెప్పవలసినటువంటి గమనిక. ఇక స్నేహితులతో, ఒక వర్గం వారితో, ముఖ్యంగా స్నేహితులతో కానీ లేదా మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ కొందరితో ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు రాకుండా కాస్త ఒక రకమైనటువంటి నియంత్రణతో మీరు మీ యొక్క ప్రవర్తన ఉండాలని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక భవిష్యత్తులో పొందాల్సినటువంటి కొన్ని ప్రయోజనాల కోసం ఒక రకమైనటువంటి చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అంతేకాకుండా సమీప బంధువులతో చక్కని, ఎప్పుడో స్పర్ధలు వచ్చినటువంటి వారితో కూడా చక్కని సాన్నిహిత్యం మళ్ళీ పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహాల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారులకు చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది. కాస్త 1-2 సార్లు ఆలోచన చేసి నూతన పెట్టుబడులు పెట్టేప్పుడు మాత్రం కొద్దిగా శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది, కాస్త కృషి చేయండి. అనవసరమైన జాఢ్యాన్ని కాస్త పక్కకు పెట్టినట్లయితే చక్కగా ఉంది ఈ వారం అంతా కూడా. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త మాట్లాడేటప్పుడు కానీ లేదా ఎయిటి వారితో ఒక రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీరు నిర్వర్తించేప్పుడు కానీ కాస్త సంయమనము లేదా కాస్త ఓపిక అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటు వల్ల భవిష్యత్తులో జరిగేటువంటి కొన్ని చక్కని ప్రయోజనాలకి మీకే మీరు విఘాతం కలిగించుకునే అవకాశం ఉంది. కనుక అనవసరమైన తొందరపాటు ఉండకుండా కాస్త శాంతంగా, కాస్త సంయమనంతో ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక స్థిర చరాస్తులు కొనుగోలు విషయంలో కానీ లేదా ఒక రకమైనటువంటి మధ్యవర్తిత్వం జరిపే విషయంలో కానీ, వివాదాస్పదమైనటువంటి భూములు కానీ అలాంటి ఆస్తులు కొనుగోలు సమయంలో కానీ కాస్త 1-2 సార్లు ఆలోచన చేయండి. సరైన విధంగా దానికి సంబంధించినటువంటి కాగితాలని, దానికి సంబంధించినటువంటి ఫైల్స్ని అన్నీ కూడా చక్కగా గమనించి ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులుగా కూడా కాస్త అలసత్వాన్ని వదిలి శ్రద్ధగా ముందుకెళ్ళాలి, శ్రద్ధ చూపాలి. స్నేహాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు, వాహనాలు నడిపేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తొందరపాటు పనికిరాదు. కోపతాపాలకి అలాగే అనవసరమైనటువంటి చట్టపరమైనటువంటి కొన్ని ఇబ్బందులకి ఏర్పడే అవకాశం ఉంది. కనుక పోలీస్ స్టేషన్లు, కోర్టు గొడవలు రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక.
ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. నూతన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఉద్యోగస్తులకు తాము కోరుకున్న స్థలానికి కానీ లేదా తాము కోరుకున్న విధంగా కొంత ప్రయత్నాలు చేస్తారు. మీకు అనుకూలమైనటువంటి ఫలితాల కొరకు, స్థానచలం కొరకో లేదా ఒక రకమైనటువంటి ప్రయోజనం పొందడానికి మీ ప్రయత్నాలు కాస్త వాయిదా పడ్డా కానీ భవిష్యత్తులో అవి మీకు అనుకూలంగా ఫలితం వస్తుంది, అనుకూలమైన నిర్ణయం వస్తుంది అనేటువంటి విషయం మాత్రం తెలుసుకుంటారు. స్వస్థల ప్రాప్తి కూడా కనబడుతుంది. ఇక ఉదర సంబంధంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. భవిష్యత్తు కోసం మీ పరాక్రమాన్ని పరిపూర్ణంగా చూపించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ రాశి వాళ్ళకు కూడా అనవసరమైన తొందరపాటు లేకుండా ఎవరిని దరిచేర్చాలో ఎవరిని దరిచేర్చకూడదో కాస్త తెలుసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. పొగడ్తలకు లొంగి ఎవరైతే మీకు ఇబ్బంది కలిగించాలనేటువంటి మానసికంగా ఆ నిర్ణయంతో ఉన్నారో వాళ్ళనే మీరు ఆశ్రయించడమో లేదా ఆదరించడం జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త అలాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి, తొందరపాటు పనికిరాదు. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్ర పారాయణం చేయండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. పనులన్నీ కూడా కాస్త వాయిదా పడటమో లేదా మీ జాఢ్యం వల్ల ఒకటి ఈవేళ చేయవలసిన పని రేపు చేయటం వల్ల ఈ విధమైనటువంటి కాలయాపన జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. భవిష్యత్తు కావలసినటువంటి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవటమో లేదా జీవిత భాగస్వామి యొక్క వారికి సంబంధించిన ఆస్తుల విషయాల్లో కానీ ఒక రకమైనటువంటి మీ నిర్ణయము, మీ యొక్క ప్రమేయం కూడా అందులో మీ జోక్యం ఏర్పడటము, తద్వారా అలాంటి విషయాల్లో పరిపూర్ణంగా మీరే బాధ్యత తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రతి విషయంలో కూడా కాస్త ఆచితూచి అడుగు వేయండి. అకారణ వైరాలకు కాస్త దూరంగా ఉండండి. అంతేకాకుండా కాస్త మాట్లాడేటప్పుడు కూడా కాస్త ఎదుటి వారితో అనవసరమైనటువంటి తొందరపాటు లేకుండా ప్రేమతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. అన్నదమ్ములతో కానీ లేదా తోబుట్టువులతో కానీ లేదా మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ అనవసరమైనటువంటి స్పర్ధలు రాకుండా కాస్త శ్రద్ధ చూపాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహకరావలంబం చేయండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మనస్సు హాయిగా ఆనందంగా ఉంటుంది, కానీ దానికి శరీరం మాత్రం సహకరించకపోవచ్చు. ఏదో నరాలకు సంబంధించిన ఇబ్బంది రావటమో లేదా ఎముకలు ఇలాంటి సంబంధించి కీళ్ల నొప్పులు ఇలాంటి ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడటం జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏదో మానసికంగా ఉత్సాహంగా కొంత ఉన్నను, శరీరం మాత్రం కాస్త సహకరించే అవకాశాలు తక్కువ ఉన్నాయి. శుభకార్యాచరణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కని బంధువర్గంతో లేదా ఆత్మీయులతో కలిసి చక్కగా సంతోషంగా గడిపేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఈ వారం రావలసినటువంటి ధనం మీరు గతంలో ఏదో రూపంలో పెట్టుబడిగానో లేకపోతే ఇంకేదో రూపంలో పెట్టినటువంటి ధనం చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక సంతానం యొక్క పురోభివృద్ధి, వారు సాధించేటువంటి చక్కని విషయాలు, వారు అలాంటి విషయాల్లో కూడా ఒక రకమైనటువంటి సంతృప్తి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కని సంతృప్తి ఏర్పడుతుంది. ఇక తోబుట్టువులతో లేదా ఆత్మీయ వర్గంతో ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. వ్యాపారస్తులు కాస్త సామాన్యంగా ఉంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా
మానసికంగా అనుకూలంగా ఉంటుంది, కానీ మానసిక తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా కనపడుతుంది. అనేకమైన పనులలో పూర్తిగా బిజీగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక భవిష్యత్తుకు సంబంధించి ఏదో చేయాలనేటువంటి తపన, ఏదో సాధించాలనే ఆరాటం, ఇవన్నీ కూడా మీలో బాగా పెరుగుతాయి. తద్వారా అందుకు సంబంధించినటువంటి ఒక చక్కని మార్గాన్ని కూడా మీరు ఎన్నుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం కానీ, లేదా తమ యొక్క సంతానం యొక్క సహకారం కానీ, లేదా మాతాపితల యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వాహన ప్రాప్తి కూడా కనపడుతుంది ఈ వారం. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి తొందరపాటు మాత్రం పనికిరా. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఉద్యోగస్తులు ముఖ్యంగా పై అధికారులతో ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి, మానసికంగా ఒక రకమైన నిర్వేదము, ఇవి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు కూడా కాస్త సామాన్యంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో ఏదో సాధిస్తామని తెలిసినా కానీ కాస్త సంయమనం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్ర పారాయణం లేదా గణపతి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. వీళ్ళకి ఈ వారం అంతా కూడా ఎదుటివారు నన్ను అర్థం చేసుకోవటం లేదు, తమ యొక్క అభిప్రాయాలకు గౌరవం ఇవ్వటం లేదు అనేటువంటి ఒక భావన ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ముఖ్యంగా పై అధికారులు కానీ, లేదా మీ సహ ఉద్యోగులు కానీ, వీళ్ళంతా కూడా మీకు తెలియకుండానే ఏదో ఒక షడ్యంత్రాన్ని రచిస్తున్నారేమో అనేటువంటి ఒక అపోహ, అనుమానాలు కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విధంగా ఈ విషయాల్లో ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇక శారీరకమైన శ్రమ విపరీతంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా ఒక రకమైనటువంటి చికాకు, రావాల్సిన ధనం చేతికి రాకపోవటము, మీ ధనమే మీరు పొందాలన్నా కూడా పొందేటువంటి విధానంలో కాస్త జాప్యం జరగటం, ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులకు కూడా కాస్త ఎక్కువగా శ్రమించాలి. ఊహల్లో విహరించడం మాని వాస్తవంలోకి రావాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలకు కూడా కాస్త సామాన్యంగా ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ముఖ్యంగా సోదరులతో, తోబుట్టులతో మాట్లాడేప్పుడు కూడా అనవసరమైన అహంభావాలన్నీ కూడా పక్కకు పెట్టి కాస్త వాళ్ళతో అనుకూలంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనైశ్చర స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. భవిష్యత్తుకు కావాల్సినటువంటి ఏదో సాధించాలని ఒకేసారి 4 పనులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటం, సరి అయినటువంటి పనులకి సరి అయిన విధంగా ఒక రకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవటంలో కూడా, లేదా వాటికి చక్కని ప్లానింగ్ చేసుకోవటంలో కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏ సమయంలో ఏమి చేయాలో తోచదు. 24 గంటలు బిజీగా ఉండటం, కానీ పని పూర్తయినట్టు మాత్రం అనిపించదు. ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన విధానంలో సరి అయినటువంటి పద్ధతి లేకుండా ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క విద్యా విషయాల్లో చక్కని మీకు ఒక ఆనందకరమైనటువంటి చక్కని ఫలితాలు, చక్కని పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మా తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు కాస్త మెలకువలు, జాగ్రత్తలు మాత్రం అవసరం. ఈ రాశి స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది ఈ వారం. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఏ రకమైనటువంటి చికాకు, ఒక రకమైనటువంటి ఎక్కువగా ఆలోచించడం మాత్రం మాని సరి అయిన సమయానికి మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మీరు ఊహించని విధంగా
కొన్ని ఒక రకమైనటువంటి చక్కని అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవటంలోనే మీ నేర్పు మెళుకువ అవసరం ఉంది కనుక కాస్త అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం. ఎవరు తనవారో ఎవరు పరాయి వారో, ఎవరికి ఏమి చేయాలో చెయ్యకూడదో ఎటు అర్థం కానటువంటి పరిస్థితి, మానసికమైన సంకటం, బంధువులతో కానీ లేదా తోబుట్టువులతో కానీ లేదా తనకు అతి సన్నిహితమైన వారితో ఒక రకమైనటువంటి మానసికంగా ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక గృహంలో అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా ఊహించటం, తద్వారా మీకే మీరు ప్రశాంతతను లోపింపజేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భోజన హాని కనబడుతుంది. అకాల భోజనాలు కానీ లేదా ఇతరత్ర భోజనాల వల్ల ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్య ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. తొందరపాటుతో అనవసరమైనటువంటి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఒక ఆలోచన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి సొమ్ము కానీ, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత ధనం కానీ మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీ తోబుట్టువులతో ఒక రకమైనటువంటి స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా శ్రీమన్నారాయణ కవచం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ వారం మకర రాశి వాళ్లకు ఒక రకమైనటువంటి శారీరకమైనటువంటి చికాకు, ఒక నిర్ణయం తీసుకోవటంలో సరియైన నిర్ణయం తీసుకున్నామా లేదా అనేటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, తద్వారా గతంలో చేసినటువంటి ఉద్యోగ విషయంలో కొన్ని చికాకులు ఏర్పడటం, తద్వారా న్యాయపరమైనటువంటి ఒక రకమైన ధర్మపరమైనటువంటి సంకటం ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. చక్కని సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆర్థికంగా మాత్రం కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకి ముఖ్యంగా ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు పోటీ పరీక్షల్లో చక్కని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తారు. చక్కని ఫలితాన్ని కూడా సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయం, మీరు సంతోషించేటువంటి కొంత ఒక రకమైన నిర్ణయం ఏర్పడేటువంటి అది వినేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వివాహం కానటువంటి వాళ్లకు వివాహ ప్రాప్తి ఏర్పడే అవకాశం ఉంది. అనగా వివాహ ప్రాప్తి కొరకు అంతకు పూర్వ రంగంలో జరగాల్సినటువంటి ఆ ప్రక్రియలన్నీ కూడా విజయవంతంగా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రయాణాల్లో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు మీకై మీరు కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ధనం ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ధన విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళటమో, హనుమాన్ చాలీసా పారాయణం చేయటమో చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా ఏదో తెలియనట్టు మానసికమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం, విపరీతమైనటువంటి ఆలోచనలు, భవిష్యత్తుపై ఒక రకమైనటువంటి భయము, భవిష్యత్తుపై ఒక రకమైనటువంటి అభద్రతా భావాలు, ఇవన్నీ కూడా మీకే మీరు కొంత వాస్తవమైన కొంత ఊహించుకొని, ఒకటికి 2 సార్లు ఊహించుకొని మీకే మీరు భయపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు లేదా ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ వాయిదా పడడమే మీకు అనుకూలమని కూడా గ్రహిస్తారు. ఇక ప్రయాణాలు కాస్త లాభసాటిగా జరగవచ్చు. ఇక తోబుట్టుల యొక్క లేదా మీ యొక్క స్నేహితుల యొక్క కానీ పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి.
విద్యాపరమైనటువంటి ఉన్నతి ఉంది. చక్కని భవిష్యత్తు కోసం, భవిష్యత్తులో మీరు చేయాల్సినటువంటి ఉన్నత విద్య కోసమై మీరు చేసేటువంటి ప్రయత్నానికి చక్కని సఫలం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా స్త్రీలకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఒక రకమైనటువంటి చిన్న చిన్న ఆర్థిక సమస్య, తర్వాత నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఈ రకమైనటువంటివి కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు కాస్త శ్రమించాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని, అలాగే ఏదైనా దేవాలయంలో ఒకరోజు ఈశ్వరుడికి చక్కగా రుద్రాభిషేకం చేయించండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో భయం, ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఆరాటం, పోరాటం, మీకే మీరే అన్నీ ఊహించుకోవటం, ఎదుటివారికి చెప్పలేకపోవటం, ఈ రకమైనటువంటి ఒక అవస్థ మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు చేయాల్సినటువంటి రావటం, ఆ ప్రయాణం చేయాలా వద్దా అనేటువంటి ఒక మీమాంస, ప్రతి దాంట్లో కూడా ఒక రకమైనటువంటి సంశయాత్మకమైన ధోరణి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. చేయవలసినటువంటి పరీక్షలన్నీ కూడా వైద్యులు సూచించినటువంటి విధంగా మీరు చేయించుకోవాలి. అలా ఏ మాత్రం కూడా ఇలాంటి విషయాల్లో జాప్యము, వాయిదా వేయటం మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా తొందరపాటు పనికిరాదు. అందరినీ కలుపుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆర్థికమైనటువంటి విషయాల్లో మాత్రం కాస్త చికాకు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ధనమే మీరు అనుభవించలేకపోతున్నాము అనేటువంటి ఒక రకమైనటువంటి నిర్వేదము, నిరాశ, ఇలాంటి భావాలు మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులకి ఈ వారం కూడా కాస్త శ్రమించాలి. తొందరపాటు పనికిరాదు. అంతేకాకుండా ముఖ్యంగా వాక్ కాఠిన్యం లేకుండా మాట్లాడేటప్పుడు కాస్త పౌరుషంగా కాకుండా కాస్త ప్రేమగా, స్నేహంగా మెదిలేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని నిత్యం పారాయణం చేయండి. బృహస్పతి స్తోత్రాన్ని కూడా నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ, మాతాపితరుల యొక్క సేవ చేస్తూ, సమాజంలో తోటి వారిని వీలైనంత వరకు గౌరవిస్తూ ఆ విధంగా ఉండాలని, చక్కని ఆయురారోగ్యాలు ఈ వారమంతా కూడా మీకు కలగాలని మనస్ఫూర్తిగా రామచంద్రస్వామిని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.